ప్రపంచంలో కొన్ని దేశాలు కొన్ని ప్రత్యేకతలను కలిగి ఉంటాయి. అందులో తూర్పు కరేబియన్ దీవుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే తూర్పు కరేబియన్ దీవుల్లో స్థిరాస్తిని కొనుగోలు చేసే వారికి అక్కడి ప్రభుత్వాలు బంపర్ ఆఫర్ ప్రకటించాయి. అక్కడ ఇల్లు కొన్న వారందరికీ పాస్పోర్ట్ జారీ చేసింది అక్కడ ప్రభుత్వం. తూర్పు కరేబియన్ దీవుల్లోని 5 ద్వీప దేశాలైన ఆంటిగ్వా బార్బుడా, సెయింట్ కిట్స్ నెవిస్, డొమినికా, గ్రెనడా, సెయింట్ లూసియా పలు పద్ధతుల ద్వారా పౌరసత్వాన్ని అందిస్తున్నాయి. ఈ దేశాల్లో ఇల్లు కనీస ధర 1.5 కోట్లతో మొదలవుతుంది. మీరు సుమారు 1.75 కోట్లు పెట్టుబడి పెడితే ఈ దేశాలలో సిటిజన్షిప్ బై ఇన్వెస్ట్మెంట్ కోటాలో పౌరసత్వం లభిస్తుంది. అంతేకాదు అక్కడ ఇల్లు కొన్న వారికి పాస్పోర్ట్ కూడా అందిస్తున్నారు. ఈ పాస్పోర్ట్తో వీసా లేకుండా ఇంగ్లాండ్ సహా మొత్తం 150 దేశాలకు వెళ్ళవచ్చు. తూర్పు కరేబియన్ దీవుల్లో ఇల్లు కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. కరేబియన్ దీవుల్లో కనీసం ఇంటి ధర 1.5 కోట్ల రూపాయలు. తూర్పు కరేబియన్ దీవుల్లోని ఈ 5 ద్వీప దేశాలు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టే వారిని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాయి. ఈ దీవుల్లో మూలధన లాభాలు, వారసత్వాలపై పన్నులు లేకపోవడంతో సంపన్నులు ఈ దేశాల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఆదాయంపై కూడా ట్యాక్స్ విధించకపోవడంతో పెట్టుబడిదారులను ఇది విశేషంగా ఆకర్షిస్తోంది. ఇక తూర్పు కరేబియన్ దీవుల్లో పౌరసత్వాన్ని పొందడానికి మీ ప్రస్తుత పౌరసత్వాన్ని వదులుకోవలసిన అవసరమూ లేదు. ఈ కరేబియన్ దేశాల పౌరుడిగా మారితే ఎంతకాలం నివసించాలి అనే దానిపై నిబంధనలు లేకపోవడం అనుకూలించే అంశం. వ్యాపార అవకాశాలకు స్వేచ్ఛనిస్తుంది అనడంతో చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. యాంటిగ్వాలో పౌరసత్వం కోసం ఇల్లు కొనుగోలుదారుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉందని లెక్కలు చెబుతున్నాయి. కరేబియన్ దీవుల్లో ఇల్లు కొనాలనుకునే వారిలో 70% మంది ఈ దేశాల పౌరసత్వం పొందాలని అనుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. వారిలో ఎక్కువగా అమెరికా నుంచే వచ్చేవారున్నారట. గత సంవత్సరం కరేబియన్ దీవుల్లో ఇల్లు కొనుగోలు ద్వారా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న అమెరికా పౌరుల సంఖ్య అత్యధికంగా ఉందని హెన్లీ అండ్ పార్ట్నర్స్ తెలిపింది. అమెరికాతో పాటు ఉక్రెయిన్, తుర్కియే, నైజీరియా, చైనా పౌరులు కరేబియన్ దీవుల్లో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడంలో ముందంజలో ఉన్నారు. 2024 4వ త్రైమాసికం నుంచి కరేబియన్ దీవుల్లో పెట్టుబడి ద్వారా పౌరసత్వం కోసం దరఖాస్తుల సంఖ్య మొత్తం 12% పెరిగిందని కూడా ఈ ఏజెన్సీ తెలిపింది. ఇందులో వ్యాపారవేత్తలు కరేబియన్ పాస్పోర్ట్లని పొందాలనుకుంటున్నారని హెన్లీ అండ్ పార్ట్నర్స్ పేర్కొంది. 2020-24 అమెరికా ఎన్నికల తరువాత కరేబియన్లో పౌరసత్వం పొందడానికి ప్రజల్లో ఆసక్తి మరింత పెరిగింది.